అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో కేర్ ఆఫ్ రవీంద్ర భారతి సినిమా ముహూర్తం షాట్ జరగడం సంతోషం. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీ గణపతి రెడ్డి గారి నిర్మాణంలో గట్టు నవీన్ కుమార్ దర్శకత్వం, కథా రచన దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషం. తెలంగాణనే కాకుండా మొత్తం భారతదేశం మొత్తం మీద ప్రతి కళాకారుడి యొక్క డ్రీమ్ డెస్టినేషన్ రవీంద్ర భారతి. సో రవీంద్ర భారతి గత 64 సంవత్సరాల నుంచి ఒక సాంస్కృతిక కేంద్రంగా, కళా కేంద్రంగా, ఒక సాహిత్య కేంద్రంగా విలసిల్లుతూ మొత్తం తెలుగు రాష్ట్రాలన్నిటికనే కాకుండా భారతదేశం మొత్తం మీద కూడా ఒక ప్రామాణిక ఆడిటోరియంగా ఉంది. అందుకనే ప్రతి కళాకారుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా రవీంద్ర భారతిలో కళా ప్రదర్శన చేయాలనే తపనతో పరితపిస్తాడు. సో అలాంటి రవీంద్ర భారతి ఎన్నో లక్షలాది మంది కళాకారులకి వాళ్ళ కళా ప్రదర్శనకి వేదికగా నిలిచింది. అలాంటి రవీంద్ర భారతి నేపథ్యంలో ఒక చక్కని కథని అల్లుకోవడమే గొప్ప విశేషం. ఈ టైటిలే వెరీ క్యాచీ, కేర్ ఆఫ్ రవీంద్ర భారతి. ఆ టైటిల్ పెట్టినప్పటి నుంచి మొదలుకొని దాని కథ విషయంలో కానీ, కంటెంట్ విషయంలో కానీ, క్యారెక్టర్స్ విషయంలో కానీ, దాని కథా గమనం విషయంలో కానీ గట్టు నవీన్ కుమార్ ఎంతో శ్రమించి దాన్ని ఆ సెన్సిబిలిటీని మిస్ అవ్వకుండా చాలా చక్కని కథను తయారు చేసుకున్నాడు. సో ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ ద్వారా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణకు సంబంధించిన యువ నవ కళాకారులని, దర్శకులని, రచయితలను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. సో ఆ క్రమంలో శరపంజరం సినిమాతో జీరో బేస్డ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్తో అసలు ఎవరూ చేయలేని ప్రయోగాన్ని సాహసోపేతంగా చేసి ఎన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు, సవాళ్ళు ఎదురైనా తన సినిమా కళని నిజం చేసుకున్న గొప్ప కళాకారుడు, దర్శకుడు, రచయిత, నటుడు గట్టు నవీన్ కుమార్. తొర్రూరు దగ్గర ఎక్కడో చిన్న గ్రామం నుంచి ప్రస్థానం ప్రారంభించి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కళారంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత సినిమా పట్ల ప్రేమతో, సినిమా పట్ల ఆరాధనతో తన జీవితకాలంలో సినిమా తీయాలని సంకల్పంతో మిత్రులందరి సహకారంతో, ముఖ్యంగా మల్లిక్ తేజ తను అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్, సో ఆయన సహకారంతో ఆ శరపంజరం సినిమాని రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా తీసుకొచ్చారు. చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. ఇది గట్టు నవీన్ కుమార్ ద్వితీయ ప్రయత్నం. ఈ టీం కూడా మంచిగా కుదిరింది, చాలా చక్కగా కుదిరింది. కంటెంట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే రవీంద్ర భారతి ఏర్పాటైన 60 ఏళ్ళ తర్వాత ఈ సినిమా ఒక గొప్ప చిత్ర నివాళి అని నేను భావిస్తాను. ఒక చిత్ర నీరాజనం ఇది ఇప్పటికీ 63 ఏళ్ళైంది. 1961 మేలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేత ఇది ఓపెన్ చేయబడింది. ఇప్పటికీ 62 ఏళ్ళు అయింది. ఈ 62 ఏళ్ళ సందర్భంగా ఒక కళాకారుడు రవీంద్ర భారతికి ఇస్తున్న ఒక చిత్ర నీరాజనం అని నేను భావిస్తున్నా. సో అలాంటి ఈ చిత్ర నీరాజనం మంచి కథగా వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ దర్శకులు, రచయితలు, యువ కళాకారులు ఎవరైతున్నారో వారందరూ కలలు కంటున్న తెలంగాణ సినిమా అని నిర్మించే నేపథ్యంలో ఇది ఒక మంచి మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం అయితే నాకుంది. సో అందుకని మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, ముఖ్యంగా గణపతి రెడ్డి గారు నిర్మాత, నవీన్ని నమ్మి, నవీన్ కథని నమ్మి, నవీన్ దర్శకత్వ ప్రతిభని నమ్మి ఆయన ముందుకొచ్చారు. సో అందుకని ఈ వేదిక పై నుంచి ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా శుభాకాంక్షలు. మిగతా అంటే మల్లిక్ తేజ అండ్ మౌనశ్రీ మల్లిక్, ఇంకా మిగతా ఈరోజు ఎవరెవరైతే వచ్చారో అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా వచ్చారు. శివ గారు వచ్చారు, తర్వాత జీవన్ దీంట్లో ప్రధాన పాత్రను పోషిస్తున్నది. మన ఇంతకాలము నవ్వించి, కవ్వించి, ఆనందపరిచి తన స్కిట్స్తో, తన స్క్రిప్ట్తో, తన నటనతో మనందరినీ ఉర్రూతలూగించిన జీవన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. అలాగే రాజమౌళి కూడా, జబర్దస్త్ రాజమౌళి కూడా దీంట్లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. సో ఇలా అంటే అందరూ కూడా మంచి కమిట్మెంట్ ఉన్న టీం దీనికి కుదిరింది. ఇది మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకం అయితే ఉంది. అందుకని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేర్ ఆఫ్ రవీంద్ర భారతి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ వారు సగర్వంగా సమర్పిస్తున్న కేర్ ఆఫ్ రవీంద్ర భారతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ నవీన్కి అండ్ ఎంటైర్ టీంకి శుభాకాంక్షలు. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న అమ్మాయి నవీన, తను క్లాసికల్ డాన్సర్. దానిలో ఈ సినిమాల పాత్ర కూడా తన ఒక క్లాసికల్ డ్యాన్స్ గురువుగానే మనకు కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ ఆ నవీనకి తనకి డెబ్యూ మూవీ, సో వారికి కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి కళాకారుడి కళల ప్రపంచమైనటువంటి ఈ రవీంద్ర భారతిలో కేర్ ఆఫ్ రవీంద్ర భారతి సినిమా ప్రారంభోత్సవం జరగడం, అది మా ప్రోత్సాహకులు
కళాకారులకు పెద్దన్న మా మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమాని నిర్మిస్తున్నటువంటి టి గణపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రవీంద్ర భారతి మీద అనగానే ఏం సినిమా తీస్తావు రవీంద్ర భారతి మీద, అందరు కళాకారులు వస్తుంటూ పోతుంటుంది, ఎలాంటి కథ అల్లుకున్నాం అనే డౌట్ ఉంటుంది అందరికీ. కానీ ఒక చక్కటి కథని, కొన్ని జీవితాలని, కొంతమంది వాళ్ళ జీవన శైలిని, కళతో కూడుకున్న కొన్ని జీవితాలను తెర మీద చూపిస్తూ ఈ రవీంద్ర భారతి ఎంతోమంది కళాకారులకు ఆరాధ్యంగా, దీన్ని ఒక దేవాలయంగా చూసే కళాకారులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి జీవన విధానాన్ని తీసుకొనే ఈ సినిమా కథను అల్లుకోవడం జరిగింది. ఈ కథను నమ్మినందుకు గణపతి రెడ్డి గారికి, మా సంగీత దర్శకులు మల్లిక్ ఎంకే గారికి, మా జీవన్, అదేవిధంగా రాజమౌళన్నకి, నవీనకు, ప్లస్ ఈ అబ్బాయి కూడా మెయిన్ లీడ్ చేస్తున్నాడు. తనకి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్, యూనిక్ బోజపల్లి తను కూడా మంచి టెక్నీషియన్, ఎడిటర్, కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి నాతో పాటుగానే జర్నీ దాదాపుగా ఒక 15 సంవత్సరాలుగా నాతో పాటు జర్నీ చేస్తున్నాడు కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి. అదేవిధంగా మౌనశ్రీ మల్లికన్న, ఇంతమంది మంచి టెక్నీషియన్స్ మళ్ళీ దొరకడం, శ్రీధర్ సార్, ఇంతమంది మంచి టెక్నీషియన్ దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాని ఖచ్చితంగా అంటే గర్వంగా, గౌరవంగా కళాకారులకు ఇంకొకసారి మంచి గౌరవాన్ని వచ్చే విధంగా ఈ సినిమాని తీస్తామని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కేర్ ఆఫ్ రవీంద్ర భారతి సినిమా తమ్ముడు మల్లిక్ ఎంవికే ద్వారా నాకు గట్టు నవీన్ తమ్ముడు పరిచయము. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మా జీవన్ తమ్ముడు, మా రాజమౌళి తమ్ముడు, నవీన గారు, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది వెరీ బెస్ట్. ఆ పరమశివుడు ఈ సినిమాని దిగ్విజయంగా ప్రదర్శింపబడేలాగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాడని నా శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా మా గట్టు నవీన్ అన్నకు, మా ఎంవికే మల్లిక్ అన్నకు, ఈ చిత్ర నిర్మాత గొప్ప మనసున్న మనిషి సార్ గణపతి రెడ్డి సార్కు, మా పెద్దన్నకు, అలాగే జీవనన్నకు, మా మౌనశ్రీ మల్లికన్న, మౌనంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి రచయిత, మహానుభావుడు, అలాగే హీరోయిన్ గారికి, ముఖ్యంగా కళల భారతి, కళల హారతి రవీంద్ర భారతి, ఈ కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అనేటువంటి టైటిల్ ఎన్నుకున్నప్పుడు సక్సెస్ నవీన్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే గొప్ప చరిత్ర ఉన్నటువంటి రవీంద్ర భారతికి ఎందరో మహానుభావులు కళల ద్వారా సేవలు చేసిళ్ళు. అలాగే ముఖ్యంగా మనం ఎప్పుడు వచ్చినా మనకు వెన్నంటే ఉంటూ మనకు ప్రోత్సాహంగా ఒక పెద్దల లెక్క మనల్ని ముందు తీసుకెళ్తున్నటువంటి మామిడి హరికృష్ణ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము అడగగానే అన్న అలాగేగానే రవీంద్ర భారతిలో ఎలాంటి కార్యక్రమానికైనా, రిలీజ్ ఫంక్షన్ కావచ్చు, ప్రారంభోత్సవ ఫంక్షన్ కావచ్చు, ఇంకే విధమైనటువంటి కార్యక్రమానికైనా మేము అడగగానే మాకు అవకాశాన్ని కల్పిస్తూ ప్రోత్సాహకంగా ఉంటూ, ప్లస్ మాకు లోటుపాట్లను తెలియజేస్తున్న మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క సినిమాలో మరొక మారు నేను, నా మిత్రుడు మా జీవన్, అలాగే మా మల్లికన్న, మా మౌనశ్రీ మల్లికన్న, మేమందరం మళ్ళీ నవీన్ అన్న ఆధ్వర్యంలో, మళ్ళీ ముఖ్యంగా మా మస్తాన్ కెమెరామెన్, మేమందరం కలిసి మళ్ళీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వెంకి కూడా వస్తే బాగుండు. ఇవాళ గణపతి సార్ కూడా అతి త్వరలో ముందుకు ఇక్కడికి రాబోస్తున్నారు కాబట్టి సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మళ్ళీ మేమందరం కలిసి ఒక స్నేహం ఎప్పటికైనా చెరగనినటువంటి ఒక గొప్ప బంధం కాబట్టి ఈ బంధంతో కొనసాగి ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా కూడా అద్భుతమైనటువంటి టైటిల్ సక్సెస్ కాబట్టి సినిమా కూడా మంచి సక్సెస్ని సాధించి మా అందరికి మంచి లైఫ్ నీ ద్వారా ప్లస్ ఎంటైర్ ఈ సినిమా కథ ద్వారా మా అందరికీ లభించాలని కోరుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికి ఎంవికే, సంగీత దర్శకుడిని. ఈ నిజంగా కేర్ ఆఫ్ రవీంద్ర భారతిలో ఓపెనింగ్ చేసుకుంటూ రవీంద్ర భారతి టైటిల్తో మీ ముందుకు సెకండ్ ప్రయత్నంగా వస్తున్నాం. మేము శరపంజరం ఆల్రెడీ ప్రూవ్ చేసాం, ఇదే బ్యాచ్. ఇప్పుడు సెకండ్ది కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అని సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. ఇది కూడా దిగ్విజయం కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మాకెప్పుడు వెన్నంటి ఉండే మా పెద్దన్న మామిడి హరికృష్ణ గారికి, రవీంద్ర భారతికి ఆయన మామిడి తోరణం లాంటోడు. అలాగే మా వెల్ విషర్, ప్రొడ్యూసర్
గణపతి రెడ్డి గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ కంటెంట్ నచ్చి ముందుకు రావడం అనేది చాలా మంచి పరిణామం. అలాగే ఈ సినిమా కూడా శరపంజరం కంటే దిగ్విజయంగా ప్రదర్శింపబడాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ గణపతి రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ప్రారంభమవుతున్నటువంటి కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అనేటువంటి చలనచిత్రం పూజా కార్యక్రమం ఇవాళ రవీంద్ర భారతిలో జరగడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. జీవితమే అణువణువు యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం అని ఒక సినిమా రంగాన్ని ఎంచుకొని బాల్యం నుంచి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా 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 అని పలవరించి జీవితాన్నే అంకితం చేసినటువంటి కళాకారుడు మా నవీన్ కుమార్ గట్టు అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. కళలు అందరూ కంటారు. సో కళలు కనడానికి నాకు ఆస్తులు లేవు, నాకు డబ్బు లేదు, నాకు పొలాలు లేవు, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు అని చాలామంది తమ ఓటమిని ఇతరుల మీదికి నెట్టి ఆ ఓటమిని అంగీకరించారు. కానీ ఒక అడుగు బురదలో దిగిపోతే 10 అడుగులు పైకి లేచేటువంటి వ్యక్తిత్వంతో సినిమాను నేను సాధిస్తాను, సినిమా రంగంలో నేను నా జీవితాన్ని అంకితం చేసి తరిస్తాను అని చెప్పి 5-6 సంవత్సరాలు చాలా కష్టపడి శరపంజరం సినిమా లాంటి గొప్ప సినిమాను నిర్మించి, అంటే విమర్శకులు సినిమా అనేది సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. సినిమా అంటే అది ఫెయిల్యూర్ సినిమానా సక్సెస్ఫుల్ సినిమానా కాదు. సినిమా అంటే సినిమా, అది ఏదైనా కావచ్చు. విమర్శకుల ప్రశంసలు పొందినటువంటి శరపంజరం సినిమా డెబ్యూ సినిమా తీసి సినిమా ఇండస్ట్రీలో తన గుర్తింపును సాధించుకున్నటువంటి వ్యక్తి మా నవీన్ కుమార్ గట్టు. ఆయన దర్శకత్వంలోనే లాస్ట్ ఇయరే కదా సినిమా రిలీజ్ అయింది. 2004లో సినిమా రిలీజ్ అయితే అదే 2024లో సినిమాను ప్రారంభించి ఇవాళ కేర్ ఆఫ్ రవీంద్ర భారతి పూజా కార్యక్రమాన్ని అదే రవీంద్ర భారతి వేదికలో చేసుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇందులో అత్యద్భుతమైనటువంటి 20 ఏళ్ళ కళా జీవితాన్ని అంకితం చేసినటువంటి మా వెంకీ మంకీ అన్న, మా జీవనన్న ప్రధాన భూమిక ఈ చిత్రంలో, కేర్ ఆఫ్ రవీంద్ర భారతి చిత్రంలో ప్రధాన భూమిక ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ను సృష్టించి ఆ ఫ్రెండ్షిప్కు మా జీవనన్నకు ఆ పాత్రను గిఫ్ట్గా ఇచ్చినటువంటి వ్యక్తి, అంటే ఫ్రెండ్షిప్కి ఒక నిదర్శనం. అలాగే ఈ చిత్రంలో నృత్య కళాకారిణి అయినటువంటి నవీన అనే అమ్మాయి డెబ్యూగా కథానాయికగా అత్యద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎందుకు అత్యద్భుతమైనటువంటి పాత్రలు ఈ రెండు అని నేను చెప్తున్నానంటే, ఈ బుడ్డోడు కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ చిన్నప్పటికి పాత్ర అనుకుంటాను డౌటు. అయితే ఎందుకు నాకు ఈ కథ అద్భుతమైన కథ అంటున్నానంటే, ఈ సినిమాకు నేను పాట రాస్తున్నాను కాబట్టి ముందే నాకు ఈ కథని న్యారేషన్ చేశాడు. అలా నాకు ఈ కథ నచ్చింది. ఫస్ట్ నేను కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అనగానే నాకు ఇది ఒక అద్భుతమైన శీర్షిక అనిపించింది. ఏ సినిమాకైనా, ఏ కవితా సంపుటికైనా, దేనికైనా, నవలకైనా శీర్షిక అనేది చాలా ముఖ్యం. అంటే కథ మొత్తం ఇందులో వస్తుంది అనమాట. నేను 8.5 సంవత్సరాలు ఇక్కడే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ ఈ లగడి కపుల్లో నేను ఈ రవీంద్ర భారతిని ఇలా చూస్తూ కళల ప్రపంచంలో తేలిపోయేవాడిని. ఆ తర్వాత ఎన్నో సినారే గారితో ఎన్నో వందలాది వేదికల్లో నేను వేదికను పంచుకున్నాను. అలాంటి ఈ రవీంద్ర భారతి స్ఫూర్తితోని ఎంతోమంది కళాకారులు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయి ఆడిటోరియం అయినటువంటి ఈ కళల ప్రాంగణాన్ని స్ఫూర్తి పొందినటువంటి కొంతమంది కళాకారుల జీవిత ఇతివృత్తాలను సెల్యులాయిడ్ మీద చూపించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు మా. ఇందులో అద్భుతమైనటువంటి మా రాజమౌళి అన్న గొప్ప పాత్ర చేస్తున్నాడు. అలాగే ఏ సినిమాకైనా సినిమాలో ఉన్నటువంటి డెప్త్ను, సినిమాలో ఉన్నటువంటి ఆ కథాంశాన్ని, ఆ లోతును అభివ్యక్తం చేసేటువంటి, దృశ్యమానం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఓపి మా మస్తాన్ సిరిపాటి. చూడడానికి చిన్నగా ఉంటాడు
ఉంటాడు కానీ శరపంజరంలో తన అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించినటువంటి వ్యక్తి. అలాగే సినిమా యొక్క ఆత్మను పలికించేటువంటి మరొక 24 క్రాఫ్ట్స్లో సినిమాలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. కొంతమందిని మాత్రమే దర్శకులు అంటారు, సినిమాను తీసే వాళ్ళని దర్శకుడు అంటారు, కళా దర్శకుడు అంటారు, సంగీత దర్శకుడు అంటారు. ఒక్కసారి మా మల్లికన్న నా దగ్గరికి రావాలి. శరపంజరంలో అద్భుతమైనటువంటి పాటలు చేసి తనకంటూ అత్యధిక సీరియల్స్కు సంగీత దర్శకత్వం వహించినటువంటి గొప్ప సంగీత దర్శకుడు. నేను అత్యధిక సీరియళ్లలో పాటలు రాసినటువంటి వ్యక్తిని. మా కాంబినేషన్ చాలా సూపర్ కాంబినేషన్. మా వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఆనిముత్యం మా మల్లికన్న. అలాగే ఈ సినిమాలో కూడా నేను ఒక పెయిన్ఫుల్ సాంగ్ రాస్తున్నాను. ఆ పాట చిరంతనంగా మిగిలిపోయేలాగా అద్భుతమైనటువంటి స్వరకల్పన చేసి మా మల్లికన్న నాకు ఇచ్చాడు. నేను ఆ ట్యూన్ వినగానే నాకు అద్భుతమైనటువంటి లిరిక్స్ స్ఫురిస్తున్నాయి. సో ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి, ఈ చిత్రానికి పనిచేస్తున్నటువంటి సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది. నేను ఒక కవిగా చెప్తున్నాను, కవి వాక్కు అంటే సరస్వతీదేవి వాక్కుగా చెప్తున్నాను. ఈ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రవీంద్ర భారతి కళా ప్రాంగణం మీద నేను 100 బాండ్ పేపర్ మీద రాసిస్తాను, మౌనశ్రీ మల్లిక్ లిరిసిస్ట్, ఈ సినిమా సూపర్ హిట్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారం. స్నేహానికి నిర్వచనంగా మారుతున్నామన్న, నిజంగా అది చాలా హ్యాపీ. సో మళ్ళీ మనం కలిసి చేయడం చాలా హ్యాపీ. అందరికీ ఆల్ ది బెస్ట్. నేను ఇప్పుడేం మాట్లాడాను, ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ. అందరికీ హాయ్, థ్యాంక్ యూ. నా పేరు నవీన. నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. ప్రతి ఆర్టిస్ట్కి ఒక రవీంద్ర భారతి లాంటి స్టేజ్లో పర్ఫామ్ చేయాలని ఒక డ్రీమ్ ఉండిపోతుంది. ఆ ఒక్క పాయింట్ తీసుకొని చాలా అద్భుతమైన స్టోరీ అల్లాడు మన నవీన్ అన్నయ్య. నాకు ఇందులో ఛాన్స్ ఇచ్చినందుకు నవీన్ అన్నయ్యకి, ఉదయశ్రీ మేడంకి చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మా వెల్ విషర్ టి గణపతి రెడ్డి గారి సహకారంతో ఈ మూవీని చేయడం జరుగుతూ ఉంది. మా ఎల్డర్ బ్రదర్, మన డైరెక్టర్ నవీన్ కుమార్ గట్ దర్శకత్వంలో నేను 2వ సినిమాకి డిఓపిగా చేస్తున్నాను. అలాగే నాతో పాటు టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇక్కడ పూజా కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు. మా శ్రీకాంత్ మేడిగాకి అందరికీ పేరున ఆ మహబూబా నుంచి వచ్చినటువంటి పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాళ్ళు. నిజంగా ఈ ఫ్రెండ్షిప్తోనే నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ ఫ్రెండ్షిప్తోనే నా ఫ్రెండ్స్ని హీరోగా చేసుకోవాలనుకున్నా. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో జీవన్. నెక్స్ట్ కూడా మళ్ళీ నేను ఒక మంచి కథతో మా రాజమౌళిని కూడా హీరో చేస్తా. ఎందుకంటే మన కళానికి ఉన్నంత పవరు ఇంకా దేనికి ఉండదు, మన మౌనశ్రీ అన్నకు తెలుసు. అలాంటి కథ రాసి అన్నను కూడా హీరో చేస్తా. ఎందుకంటే వీళ్ళందరూ నాతో పాటు నా చిన్నప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని చేసుకోవాలి. నేను కావాలనుకున్నా, నేను అయినా చాలా గోల్ తీరింది శరపంజరంతో. ఇక నా ఫ్రెండ్స్ని చేయాలనుకుంటున్నా కాబట్టి వాళ్ళని చేస్తున్నా.